ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం నమ శివాయ. మనం ఈ తత్వబోధ కార్యక్రమంలో ఈరోజు మనం అజ్ఞానం అనేది మనలో ఉంది, అందుకనే మనం మోక్షాన్ని చేరుకోలేకపోతున్నామని మనం తెలుసుకున్నాం. ఈ అజ్ఞానం పోతేనే జ్ఞానం వస్తుంది. ఈ అమ్మవారికి సత్తు పిశాసత్తు రెండు శాశ్వతమైనటువంటి పదార్థాలు. అవి చిదాకాశంలో ఉన్నటువంటి మన యొక్క ఇది ప్రకారం శాస్త్రాల ప్రకారం చిదాకాశం అనేది మన ఆకాశం పైన ఉంటుంది. అక్కడ సత్య ప్రచిత్త స్వరూపులుగా విరాట్ స్వరూపుడు విరాజిల్లుతున్నాడు. ఆయన దగ్గరికి చేరుకునే మనకు మోక్షం, ఇక తిరిగి పునర్జన్మ రాహిత్యం. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి. జ్ఞానం వస్తే మనకు ఆ జ్ఞానం పోతుంది. మనమంతా చీకటిలో బతుకుతున్నాం, చీకటిలో వ్యవహరిస్తున్నాం, చీకటిలోనే రోజు గడుపుతున్నాం, నిత్యం గడుపుతున్నాం. మరి చీకటిలో ఉంటే వెలుగు లేకపోతే మనం వెలుగులో బతుకున్నంత కాలం చీకటి మగ్గుతుంటే ఆ బతుకు చీకటి బతుకులైపోతే. అందుకని మనకు కావాల్సింది ఏంటి? వెలుతురు. ఆ వెలుతురు ఎలా వస్తుంది అంటే అజ్ఞానం చీకటి, వెలుగేమో అజ్ఞానమేమో వెలుగు. అజ్ఞానం చీకటి, జ్ఞానం వెలుగు. అందుకని జ్ఞానం అంటే సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎలా పారిపోతుందో అలాగా జ్ఞానం కనుక మనకు ఉదయిస్తే అజ్ఞానం మన చీకటి అలానే పారిపోయి మనకు స్వస్వరూపమైనటువంటి మన యొక్క స్వరూపం, మనం ఆత్మస్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని మనం తెలుసుకుంటాం. అదే మోక్షం దారి. అప్పుడే బ్రహ్మానంద స్వరూపుడు. అది ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్. మన దానికి బ్రహ్మానందానికి ఇది గేట్. ఆత్మానందం వచ్చిందంటే బ్రహ్మానందం గేట్ తెలుసుకుంటుంది. అందులో కొత్త నీకు పునర్జన్మ రాయొచ్చు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం మరి ఎలా వస్తుంది అని మనం తర్కించుకుంటే మనకు ఆ భగవంతుడే మనకు ఉపాయం చెప్పాడు చరించడానికి. ఆ బ్రహ్మదేవుడి ద్వారా సృష్టి ముందే వేదాల్ని సృష్టించాడు. ఆ వేదాలు విష్ణుమూర్తి రక్షించడానికి నానాథ అంటారు. బట్టి దాన్ని హిరణ్యాక్ష పట్టుకోపోతే వాడిని సంహరించి ఆ వేదాన్ని సంస్కరించి వాడిని రక్షించాడు. విష్ణుమూర్తి రక్షణలో చేశాడు, తిరిగి బ్రహ్మకి ఇచ్చాడు. కాపాడవయ్యా. ఇది జీవులందరికీ, ప్రపంచ అన్ని లోకాలకి అందరికీ కావాల్సినటువంటి వేదాలు ఇవి అన్నిటికీ మూలం ఇది. కాబట్టి జ్ఞానానికి మూలం మళ్ళీ దొరకదు, ఎవరూ రిక్కించలేరు అని ఉద్దేశం విష్ణుమూర్తి బ్రహ్మ చెప్పి ఆ విధంగా దాన్ని సంరక్షిస్తున్నాడు. ఇప్పటికీ పాపం విష్ణుమూర్తి సంరక్షిస్తున్నాడు. బ్రహ్మ దగ్గర ఉన్నప్పటికీ దీన్ని ఋషులు శ్రవణం ద్వారా విన్నారు. శ్రవణం ద్వారా విన్నారు, దాన్ని మననం చేసుకున్నారు. దాన్ని మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చేశారు. వాళ్ళు మోక్షగతులకు చేరుకున్నారు. వెనకటి కొత్తయుగంలో ఉన్నటువంటి మహర్షులు, త్రేతాయుగ మహర్షులు, ఋషులు, పెద్ద పెద్ద పండితులు, గొప్పవాళ్ళు, జ్ఞానులు వీళ్ళందరూ ఆ విధంగా చరిత్రార్థులైపోయారు. మరి మనం కూడా ఇప్పుడు కలిగంలోకి వచ్చాము, అజ్ఞానంలో బతుకుతున్నాం. ఈ ఎంత ఒక్కటే పాదం, ధర్మపాదం ఒక్కటే ఉన్నది. కాబట్టి పాపాలు ఎక్కువైపోయినాయి. పాపం ఎక్కువైపోతే జ్ఞానంలో ఉన్నట్టు అనుకుని అజ్ఞానంలో ఉన్నాం మనం అంతా. అజ్ఞానంలో పాపం పెరిగిపోతుంది. అజ్ఞానంలో ఆ చీకట్లో ఏం చేస్తాము? ఎవరిని
మనం ఇదవుతున్నామో ఎటు పోతున్నామో ఏం చేస్తున్నామో చీకట్లో అంతే మనకి ఏం తెలియదు, ఎటు పోతున్నామో తెలియదు, ఏం పని చేస్తున్నామో తెలియదు. అందుకని ఒకరు చంపుకోవటాలు, ఒకరికి తారతమ్యాలు, ఒక సంబంధాలు కానీ మానవ సంబంధాలు కూడా అన్నీ క్షీణించిపోయింది. చూస్తూనే ఉన్నాం మన రోజు. ఈ కలియుగంలో అజ్ఞానాన్ని బతుకుతున్నాం. 3 వంతుల అజ్ఞానం, 1 వంతు జ్ఞానం అన్నమాట. ఆ 1 వంతు జ్ఞానం మిణుకుమని మనకు కనిపిస్తుంది. ఆ 1 వంతు జ్ఞానం ఉండబట్టి ఈ ప్రపంచం కాస్త వెలుగులోకి వస్తున్నది. అందుకని కొంతమంది మహానుభావులు దీన్ని రక్షిస్తున్నాడు లోకాన్ని. కాబట్టి దీనికి శంకరాచార్య లాంటి వారు, రామకృష్ణ పరమహంస లాంటి వారు, రామానుజాచార్య లాంటి వారు, వీరంతా మధ్వాచార్యులు, వీరందరూ కూడా జ్ఞానాత్మలు. జ్ఞానాన్ని మనకు అన్ని బోధించారు. మరి అందులో ముఖ్యంగా ఈ వేదాలని వేదవ్యాసుడు మనకు రాసి, అంత మునుపు రాయబడలేదు. వాటిని వేద శ్రవణం మననం నిరుధ్యాసంతోనే వాటి స్థితి. మనకు ఆ శక్తి లేదు కాబట్టి, విని చేసుకునే ఇది లేదు కాబట్టి దాన్ని రాతపూర్వకంగా వేద మహర్షి మనకు అందించాడు. అందించబట్టి మనం చాలా అదృష్టవంతులు. దాన్ని చదువుకొని జ్ఞానాన్ని పొందిస్తే ఇదిగండి రా అని ఆయన చెప్పాడు. మరి ఇంతకంటే ఇంకా పాపం ఆ వ్యాసమహర్షి మాత్రం ఏం చేస్తాడు? దానికి కొంతమంది ఋషుని మునులను కూడా వ్యాపింప చేయడానికి చేశాడు. వాళ్ళ భూలోకంలో దాని వ్యాప్తి కూడా చెందించాడు. అట్టా చెందించుకుంటూ వచ్చిన వాటిలో మనకు తెలిసిన మహాపురుషుల్లో శంకరాచార్య గారు ప్రథముడు. అన్నీ అప్పటికప్పుడు అంత పాషణ మొత్తాలు అన్నీ ఉంటాయి. ఇదంతా కాదు, వేద జ్ఞానాన్ని ఉద్బోధించి వేద యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాలని ఆయన తిరిగి ఉద్ధరించబడి అతి తక్కువ ఇదిలోనే వయసులోనే ఆయన పాపం 37 సంవత్సరాల రూపే ఆశేతిమాచరణ 3 సార్లు ప్రకటించి ఈ వేదాలని అన్నింటినీ ఉపనిషత్తుని వేదాన్ని ముఖ్యమైన అంతా మనం చదవలేమని కొన్ని ముఖ్య ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇటువంటి అన్ని ముఖ్యమైన భాష్యాలు రాసి ఆయన మఠాలు స్థాపించి అన్ని దాన్ని సర్వవ్యాప్తి చేసి వెళ్ళిపోయారు. దాన్ని రామానుజాచార్య వారు కూడా దాన్ని పునరుద్ధరణ చేసి భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆయన వ్యాపారం చేశారు. చదవటం రాదు అని శంకరాచార్య చెప్పి బోధించింది, చదవటం వీటికి అది కూడా రాదని ఆ రామానుజాచార్యులు భక్తి మార్గంలో అన్ని చేరుకోండి రాని ఈయన భక్తి మార్గాన్ని నేర్పి అందరినీ భక్తిలో మీరు తరించండి అని ఆయన చెప్పాడు. ఈ మధ్వాచార్య గారు వచ్చి మీకు అది కూడా భక్తి కూడా చేతగాలేదా, ఆ భగవంతుడు వేరే మీరు వేరే, అట్నే కావండి, మీరు వీటినే కొట్టుకొని ఆ భగవంతుని మీరు ఎప్పుడూ దగ్గరికి చేరుకునేరు కాబట్టి భగవంతుడు వేరే అనుకోండి, మీరు వేరే అనుకోని ఇట్లా కొద్దిగా భక్తి ఆయన ఎందుకు ఆయన అద్భుతమైన అటువంటి శక్తిమంతుడు పరమాత్ముడు కాబట్టి పరమాత్మనుగా ధ్యానించండి. మీకు దేవుడు లేడు, దైవం లేదు కాబట్టి కనీసం మీరు ఆయన్ని ఆయన ఇదిగా పోయినా, ఆయన చెప్పిన వేదాల జ్ఞానాన్ని నేర్చుకోపోయినా ఆయన భక్తితోని ఒక నమస్కారం దగ్గర పెట్టండి అని ఆయన చెప్పి, దేవుడు వేరు జీవుడు వేరు, ఆయన్ని మీరు పూజించండి అని చెప్పి అప్పుడైనా మీరు ఆయన దగ్గరికి పోతే కొంత మోక్షాన్ని పొందుతారని ఈయన చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతగానో మనం చెప్పిన ఋషులు, పెద్దవాళ్ళు, వివేకానందుడు, ఈ స్వామి రామకృష్ణుడు అందరూ మనకు తెలిసిన చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వామి చైతన్య వీళ్ళందరూ నేర్పారు. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్నారు, పాటించేవాళ్ళు పాటించారు, పాటించబడి ఇప్పటికీ పతనమయ్యేవాళ్ళు పతనమవుతున్నారు. కనీసం మనం తెలుసుకున్న వాళ్ళ కొంతమంది అయినా జ్ఞానంలో వెలుగులో ఉన్న వాళ్ళ మనం ఈ జ్ఞానాన్ని పొంది చరితార్థులు కావాలని ఆశ, నా ప్రార్థన.
వాళ్ళు ఇంతగానో మనకి ఇచ్చినటువంటి ఆస్తి అది, అంత గొప్ప ఆస్తి ఎవరి లేదు. ఆ ఆస్తిని ఏది ఆధ్యాత్మిక ఆస్తి, ఆధ్యాత్మిక దాన్ని మనం ఆ మార్గాన్ని నడిచి కొంత తరించడం మన యొక్క ధర్మం. ధర్మంతో అర్థం, అర్థంతో కామం, కామంతో మోక్షం పాటించాలి. ధర్మం పోయింది, మోక్షం పోయింది, అర్ధకామాలే పాటిస్తున్నారు. అలా కాదు, మొట్టమొదటి ధర్మంతో అర్థం సంపాదించు, ధర్మార్థాలతో కామాన్ని సాధించు, కామాలతో మోక్షాన్ని సాధించు అని చెప్పాడు భగవంతుడు. అదిగో ధర్మార్థ కామ మోక్షాన్ని స్టెప్స్ ఇచ్చాడు. ఇలా చెప్పుకోకపోతే చాలా ఉంది కార్యక్రమం. మనం ఇప్పుడు ప్రస్తుత సబ్జెక్ట్ ఏంటంటే ఈ వేదంలోంచి జ్ఞానం నేర్చుకొని మనం తరించాలి. అది మెయిన్ పాయింట్. వేదం అంటే అపౌరుషయం. వేదం అంటే అపౌరుషయం అంటే మనుషులు రాసిన గ్రంథం కాదు. పౌరుషం అంటే పురుషుడు అంటే మానవుడు రాసినటువంటి గ్రంథంగా అపౌరుషయం అంటారు అనుకుంటున్నాం. ఇది అపౌరుషయం అంటే మన సృష్టి కాదు, మానవ రచించింది కాదు, మానవుల చేత సృష్టించబడలేదు. ఇది పరబ్రహ్మ స్వరూపంతో బ్రహ్మమే ఇచ్చాడు. సృష్టికర్త బ్రహ్మ తన 4 ముఖాలతో వెల్లవించి దాన్ని 4 వేదాలు వెల్లవించాడు. దాని చతుర్ముఖాలని వెల్లవించి ఋషుడికి, అప్పుడున్న ఋషుడు అనాది ఋషుడికి బోధించాడు. వాళ్ళు అనుకుని అప్పుడు విన్నారు, శ్రవణం చేశారు, దాన్ని మననం చేశారు, నిధిధ్యాసనం చేశారు, మోక్షాన్ని పొందారు. ఇది వేదం అంత గొప్పది. అప్పట్లో ఈ ప్రింటింగ్ పిసుడు బ్రహ్మక అప్పుడు సాధ్యం లేదు, ఈ యుగంలో మనకున్నాయి కానీ అప్పుడు ఏమైనా కాబట్టి ఆయన బోధించే వేదాన్ని బోధన మాత్రమే చేశాడు. వేద జ్ఞానాన్ని అంటే వేదం జ్ఞానం మూలం. అది సృష్టికర్త చేత బోధించబడింది, సృష్టించబడింది వేదాలు. కాబట్టి దానికి చాలా ప్రాముఖ్యత. దానికి మించిన ఇది లేదు. ధర్మానికి నిలయం, జ్ఞానానికి నిలయం, అన్నిటికీ నిలయం. అది ఆధారం. రాజ్యాంగంలో మనకు ఎట్లా రాజ్యాంగం మనం సృష్టించుకున్నామో అది ఎట్లా మూలం మన పరిపాలనకి, మనిషి జీవనానికి ఈ వేద జ్ఞానం అదే మూలం. వేదమే అన్నిటికీ మూలం. ఈ వేదాలు 2 భాగాలు. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. కర్మకాండ అంటే మనిషి కర్మలు చేయక తప్పదు. ఏ కర్మ నిత్య కర్మలు, నైమిత్య కర్మలు అని ఉంటాయి. కొన్ని తప్పదులు చేయాలి, కొన్ని దేవం కోసం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏదైనా కర్మే. నువ్వు ఏది చేసినా కర్మ కింద. కర్మకాండ మొదలు. కర్మలు తప్పదు, ప్రతి మనిషి చేయవలసిందే. మనిషి జీవించాలన్నా కర్మ చేయాలి. మన పెద్దవాడు ఉద్ధరించబడాలన్నా కర్మ చేయాలి. వేదనమే చెప్తుంది కర్మ చేయమని. అందరు భగవంతుడు కృష్ణుడు చెప్పాడు కర్మ చేయమని. తాను కూడా చేస్తున్నాను అన్నాడు. నేను కూడా చేస్తాను కర్మని వదిలిపెట్టిన అన్నాడు. అయితే ఈ కర్మని చెయ్యి ఎలా చేయాలి అంటే అదే జ్ఞానం బోధ. ఇది తెలుసుకోవాలి. కర్మ చేయమన్నాడు కానీ మనం ప్రతి కర్మ చేసుకోవచ్చు అని మన వేదం చెప్పింది కదా అని వాడిని చంపడమో కర్మే, వీడిని చేయడమో కర్మే. పాప పనులు కూడా కర్మే, మంచి పనులు కూడా కర్మే. మంచి కర్మలు, చెడు కర్మలు ఏదే కర్మే అని చెడు కర్మ చేసుకుని కూర్చొని వేదమే చెప్పింది కర్మ చేయడం కాదు, కర్మకాండ చెప్పింది కాదు. ధర్మంతో కూడుకున్న కర్మను చేయాలి. ఇంకా పురుషార్థాలు పెట్టింది. ధర్మంతో చేసుకున్న కర్మ చేయాలి. ధర్మంతో అర్థం చేసి సంపాదన కోసం కర్మ చేయాలి. ఈ వాటి కొరకే ధర్మార్థార్థం ఉపయోగించి కామాన్ని అంటే నీకు కావాల్సిన పనులను నెరవేర్చుకోవడం. కామం అంటే ఇచ్చ నీ కోరిక, నీ సాధన ఏదైనా కోరుకున్నావు దాన్ని సాధించడం కొరకు
ధర్మాన్ని అర్థాన్ని వీడు వచ్చింది దాన్ని సాధించుకో ధర్మం ప్రకారంగా. అట్నే ఈ మూడింటి ప్రకారంగా మోక్షాన్ని సాధించు, దాని కర్మను చేయించు. అంటే కర్మతోనే మనం మోక్షాన్ని పొందొచ్చు. అది ఈ ధర్మ పురుషార్థాలతో కూడుకుని చేయాలి, వీటికి వ్యతిరేకంగా చేయకూడదు. అది కర్మకాండ అయిపోయింది. ఈ జ్ఞానకాండ ఏం చెప్తుందంటే ఉపనిషత్తులు, వేదాలలో ఉపనిషత్తులు ఉన్నాయి ఉత్తర భాగంలో. ఆ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో అది జ్ఞానాన్ని బోధిస్తాయి. మరి అందరూ కర్మ చేయలేరు కాబట్టి, కర్మకాండంతో పైకి పోలేరు కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఉపనిషత్తు ఆ వేదంలోనే ఉపనిషత్తులని ఉత్తర మీమాంసలో పెట్టి దాని సారంలో జ్ఞానం బోధించాడు. జ్ఞానం అంటే వెలుగు, చీకటిని మరి ఈ చీకటి నుంచి వాళ్ళ కర్మలు చేసేవాళ్ళు కర్మకాండతో సాధించేవాళ్ళు సాధిస్తారు. అచ్చాతగానే వాళ్ళు ఎట్లా అండి అంటే నువ్వు జ్ఞానంతో సాధించు. ఈ జ్ఞానం కొరకు నువ్వు ఎక్కడికి తిరగనవసరం లేదు, ఇంట్లో కూర్చొని నువ్వు ఆయా జ్ఞానాన్ని పొంది నువ్వు సాధించుకోవచ్చు. దానికి ఉపనిషత్తులు ఆధారం. ఎలా చేసుకోవాలి ఆ ఉపనిషత్తులు అన్నీ చెప్పినాయి. ఉపనిషత్తు సారం మొత్తం ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ పరబ్రహ్మం అంటే ఏంటి అన్నీ చెప్పింది. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇంట్లో కూర్చొని నీ దగ్గరే కూర్చొని మనోనిశ్చయంతో ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా నువ్వు జ్ఞానాన్ని ఆర్జించుకో, జ్ఞానం తెలుసుకో, జ్ఞానాన్ని ఆర్జించుకుంటే నీకు ఆత్మ ఎక్కడ ఉంది, ఆత్మ సాక్షారం అవుతుంది, పరబ్రహ్మం తత్వం అర్థమవుతుంది. పరబ్రహ్మం తత్వం అర్థమైంది, పరబ్రహ్మంలోకి పోతాం, మోక్షం దొరుకుతుంది, మళ్ళీ పునర్జన్మ రాదు అని ఈ జ్ఞానకాండలు ద్వారా వేదాలు బోధిస్తుంది. అది మనకు వేదవ్యాసుడు, పరమగురు వేదవ్యాసుడు మనకు అందించినటువంటి జ్ఞానకాండ. కర్మకాండ 2 రూపాలుగా అందించాడు. కర్మకాండంలో మరి యజ్ఞాలు చేయొచ్చు, కర్మకాండ అన్నీ కానీ నేను చెప్పాను నాకు అన్ని కర్మలు, యజ్ఞాలు, యాగాలు, నువ్వు మంచి చెడు అన్నీ కర్మలు అంటే అన్ని మంచి కర్మలు చెడు కర్మలు అన్నీ వచ్చేస్తాయి. నీ చెడు కర్మలు చేసుకుంటే పాపం పోగొట్టుకుంటావు, మంచి కర్మలు చేసుకుంటే పుణ్యం పోగొట్టుకుంటావు. పుణ్యం వేయకుంటే దేవలోకాలు ఇంద్రలోకాలు పోతావు, పాపం ఎక్కువ ఉంటే అదే రోగాల పాలవుతావు, కష్టాల పాలవుతావు. అది కర్మకాండ. జ్ఞానకాండ ఏంది? జ్ఞానం తెలుసుకో, అజ్ఞానం కాదు. అజ్ఞానంలో ఉన్నావు నువ్వు, అజ్ఞానం నుంచి ఆకొట్టేసుకుని జ్ఞానంలోకి వెళ్ళిపో. జ్ఞానం దానికి ఉపనిషత్తులు ఆధారం. ఆ ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగా నువ్వు వెళ్ళు. ఆ ఉపనిషత్తులు నీకు అర్థం అయితే అంటే అర్థం కాదు. మరి ఎలా? దాన్ని ఒక గురువు నువ్వు పెట్టుకో, ఒక మంచి గురువుని ఎంచుకొని ఆయనని అనుగ్రహం పొందు. ఆయన అనుగ్రహం పొంది ఆయన దగ్గర ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాన్ని, రహస్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన బోధిస్తాడు మొత్తం జ్ఞానాన్ని. ఆ బోధ ద్వారా నువ్వు తరిస్తావు. ఇది జ్ఞానకాండ. ఈ 2 భాగాలు మనం చెప్పుకున్నాం. ఇంకోటి, ఈ ఉపనిషత్తులు, వేదాలు మనకు 4 మహావాక్యాలు చెప్పిన జ్ఞానానికి 4 మహావాక్యాలు తెలిపి ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్న వేదాలు 4 వాక్యాలు గుర్తుపెట్టుకుని చెప్పింది. ఏంటంటే ఒకటి అహం బ్రహ్మాస్మి, రెండోది తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తర్వాత అయమాత్మ బ్రహ్మ,
ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మెయిన్గా మనకు అందించాడు వేదవ్యాసుడు. అందించి వీటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు జ్ఞానానికి హెడ్డింగ్స్కి ఈ 4 సాధన, వాటిని సాధన దృష్టిలో పెట్టుకుని నువ్వు సాధన చేయి, మోక్షం వచ్చేస్తుంది. అంటే ఈ మెయిన్ టాపిక్స్ అన్నమాట. అదే జ్ఞానం. అందుకనే మొట్టమొదటి ఏంటి, అహం బ్రహ్మాస్మి. ఈ ఉపనిషత్తు చెప్పేది ఏంటి, వేదాలు చెప్పింది, 4 వేదాలు చెప్పింది. ఒక్కొక్క వేదం అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. నేనే బ్రహ్మనై ఉన్నాను. బ్రహ్మన కాటం కాదు, అయి ఉన్నాను, అస్మి అయి ఉన్నాను. మొట్టమొదటి తత్వమస్తి, తత్వం. ఆ విరాట్ స్వరూపుడు త్వం, నీవు అసి అయి ఉన్నావు. ఆ విరాట్ పురుషుడు నీవు అయి ఉన్నావు. ఆయన స్వరూపమే నీ స్వరూపం. ఆయన స్వరూపం నీలో ఆత్మస్వరూపంగా ఉన్నది అనేది తెలుసుకో. అదే ఆత్మజ్ఞానం. అయం ఆత్మ బ్రహ్మ. అదే ఇప్పుడు నేను చెప్పింది, ఇంతకుముందు చెప్పింది అదే. ఏమని, అయం ఆత్మ బ్రహ్మ. నేను, నాలో ఉన్న ఆత్మే బ్రహ్మ. ఇంకా తత్వమసి బ్రహ్మ అన్నారుగా, అదే అయమాత్మ బ్రహ్మని అప్పుడు నీకు తెలిసిపోతుంది. అది తెలిస్తే నీకు ఇది అయమాత్మ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. 4వది ప్రజ్ఞానం. జ్ఞానం ఈ లోకం పరమాత్మ లోకం ఉన్న ఆ జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చిందంటే ప్రజ్ఞానం నువ్వే ఆ జ్ఞానాన్ని స్వరూపుడు కాబట్టి ఆ ప్రజ్ఞానం నీలో వస్తుంది. అప్పుడు నువ్వే బ్రహ్మ. ఈ 4 బేసిక్ పాయింట్ల మీద జ్ఞానాన్ని మన ఆత్మను తెలుసుకొని మనం పుణ్యలోకాలకి ఎటుపడంగా. పుణ్యలోకాలు వద్దు మనకి, పుణ్యలోకాలు వద్దు, పాపలోకాలు వద్దు. పుణ్యం పాపం మనకు కోరుకోకూడదు. మనకు కావాల్సింది ఏంటి, చిదాకాశంలో ఉన్న విరాట్ పరబ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. ఆయనలో మనం ఈ ఆత్మ ఆ పరమాత్మలో దృష్టి సంభవిస్తే వెళ్ళిపోతే మనం మళ్ళీ మనకి జన్మ అవసరం లేదు. మనకి పుణ్యం వద్దు, ఈ పాపం వద్దు, మంచి ఈ బ్రహ్మలోకం వద్దు, సత్యలోకం వద్దు, నరకలోకం వద్దు, ఏ లోకాలు వద్దయ్యా. మనకు చిదాకాశంలో ఉన్న విరాట్ స్వరూపుడు కావాలి. ఆయన్ని దర్శించుకుంటే చాలు, మనకు బ్రహ్మానందం లభిస్తుంది. మనకు బ్రహ్మానందం లభిస్తుంది. అదే జ్ఞానం, అదే వేదం చెప్పే జ్ఞానం. ఇదే జ్ఞాన మార్గం. దీన్ని మహర్షులు రకరకాలుగా చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి చాలా గొప్పవాడు, మీకు తెలుసు. ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, నీ శరీరం ఉంది, ఏదో కాదు, నువ్వు ఎక్కడో బోనసం లేదు జ్ఞానానికి, నీ చేత కాదు కాబట్టి ఇంట్లో కూర్చొని వస్తువాడు స్థిరంగా కూర్చో. నేతి ఇది కాదు, మనలో ఆత్మ ఉన్నదని నీకు చెప్పాడుగా. అయమాత్మ 4 వాక్యాలు చెప్తున్నాడు. ఆత్మని నువ్వే బ్రహ్మానివి, నువ్వే ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ ఎక్కడ ఉంది, నీలోనే చైతన్య స్వరూపంగా ఉన్నది. అందుకని ఏం చేయమని చెప్పంటే, నేతి నీ కనపడే శరీరం శాశ్వతం కాదు కాబట్టి ఇది కాదు. ఆత్మ శాశ్వతమైంది కాబట్టి శాశ్వతమైన వస్తువు ఎక్కడుందని వెతుక్కుని కూర్చో. శరీరాన్ని చూడు మొదలు ఉంచి వస్తున్నది. ఈ శరీరం ఉన్నది కానీ ఇది కాలిపోతుంది, బూడిదైపోతుంది కాబట్టి శరీరం కాదు. మనసు అప్పుడు ఉండదు, మనసు కూడా కాదు. ఇట్లా ప్రతిదాన్ని తీసుకుంటూ పోతే నీకు తిరిగించుకుంటూ పోతే అసలు స్వరూపమైన ఆత్మస్వరూపం నీకు బయటపోతుంది. ఆత్మ చైతన్యాన్ని నువ్వు దృష్టగా చూస్తావు, దాన్ని దర్శిస్తావు. ఆ చైతన్య ఆత్మదర్శనం అవుతుంది. ఆ దర్శన ఆత్మ చైతన్యం నీకు దర్శనం అవుతుంది. నీకు అదే మోక్షం. ఎందుకంటే ఆత్మ ఇది కూడా బ్రహ్మం ఆత్మదర్శనం ఏంటంటే బ్రహ్మానికి ఎంట్రన్స్. బ్రహ్మం కనపడితే కథమే అయిపోయింది. నీకు మోక్షం మళ్ళీ తిరుగులేదు. ఆ విధంగా తీసుకుంటూ పోరా బాబు అని యాజ్ఞవల్క్యుడు. అప్పుడు నీ చివరికి అన్నీ నాది కాదండి, నీకు దొరికేది ఏంటి, శుద్ధ ఆత్మ
మాత్రమే నువ్వు చూడగలుగుతావు. శుద్ధాత్మని చూడు, మోక్షాన్ని పొందు. ఈ అష్టావక్రుడు ఏం చెప్పాడంటే, నీవు ఆయన మొట్టమొదటి చెప్తున్నాడు, ఆయనను నేతి నేతి అనుకుంటూ చెప్పమన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, నీవు శుద్ధ చైతన్యాన్ని డైరెక్ట్ ముందే చెప్తున్నాడు ఆయన. అష్టావక్రుడు ఏం చెప్పాడంటే, నువ్వు శుద్ధ చైతన్య స్వరూపుడివి, ఆత్మస్వరూపుడివి, చైతన్య స్వరూపుడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, తత్వమసివి. నువ్వు ఆ వాక్యాలన్నీ నువ్వే. నువ్వు బంధనాన్ని నీకు ఏది ఎదురయ్యా, నీకు నువ్వు మంచిగా నువ్వు అజ్ఞానంలో ఉండి నీకు బంధనాలు ఉన్నాయి, ఇదంతా నాకు చీకట్లో ఉన్నాను అని బాధపడుతున్నావు. నువ్వు బంధితుడు కాదు, విముక్తువే. కానీ నీకు బంధనంలాగా నీకు అనిపిస్తున్నది, నిన్నేదో బంధించింది, నువ్వేదో చీకట్లో ఉన్నావు. నువ్వు జ్ఞానవంతుడివి, నీకు సూర్యుడు వెలిగిస్తున్నాడు. నీకు నువ్వు అది తెలుసుకోవటం లేదు. సూర్యుడు వెలుగు ఇస్తున్నా కూడా నువ్వు ఆ జ్ఞానాన్ని పొంది నువ్వు తెలుసుకోవట్లేదు, దాన్ని వేస్ట్ చేస్తున్నావు. సూర్యుడు ఇచ్చేటువంటి వెలుగుని వేస్ట్ చేస్తున్నావు. వేరే 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 పాటికి నువ్వు దాన్ని వినియోగిస్తున్నావు, కానీ ఆత్మజ్ఞానానికి వినియోగించుకోవట్లేదు. అందుకొరకు నువ్వేం చేయాలి? ఆత్మజ్ఞానానికి విరుగుని, నీ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకో. దీనికి సాధన పెద్దగా అవసరం లేదు. నువ్వు జ్ఞానవంతుడు అని తెలుసుకోవడమే చాలు. నువ్వు బ్రహ్మస్వరూపుడు అని తెలుసుకో, నువ్వు పరబ్రహ్మమూర్తివి అని తెలుసుకో. ఈ శరీరాన్ని నువ్వు కాదు, ఈ మనస్సు నీవు కాదు, నీకు బంధనం లేదు, ఏది లేదు. నీవు పరబ్రహ్మస్వరూపుడివి. నీవు అయమాత్మ అని తెలుసుకో, అయమాత్మ పరబ్రహ్మని తెలుసుకో, ప్రజ్ఞానం బ్రహ్మాన్ని తెలుసుకో, తత్వమసిమని తెలుసుకో అని గ్రహించు. నువ్వు అంతే చాలు, మోక్షం వచ్చినట్టు. అది తెలుసుకోవటమే ఉన్నది. మరి ఆయన చెప్పాడు అష్టావకుడు, కానీ అంత సులభమా మనం తెలుసుకోవడం అనేది? దానికి సాధన కావాలి. అంత ఈజీ అనుకుంటే అయిపోదు. నేను బ్రహ్మని, నేను ఆత్మ అనుకుంటే వస్తుందా? కాదు. ఎట్లా నేను ఆత్మని, ఎట్లా నేను బ్రహ్మని, నా ఆత్మ ఎక్కడుంది నావు అనేది మనం ఆలోచించాలి, జ్ఞానాన్ని చేయాలి. అదే మనకు స్వామి రమణమహర్షి చెప్పాడు, నువ్వు సాధన చేయాలి. ఏం చెప్పి కూర్చొని నాకు నేనే బ్రహ్మని అనుకుంటే మోక్షం రాదు. నేనే ఆత్మ బ్రహ్మ అనుకోమన్నాడు కదా అజ్ఞానపరుపుని అనుకుంటే కాదు. అసలు నీకు తెలవాలి. అసలు మొదట నీకు అది ఎప్పుడు ఆ వెలుగు నీకు ఆటోమేటిక్గా నువ్వు దానిలో దిగి తెలిస్తే నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆత్మ అంటే ఏందో, ఆ చైతన్యం అంటే ఏందో, ఆ స్వరూపం అంటే ఏందో నీకు తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది. కాబట్టి దానికి కష్టపడి సాధన చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, శ్రవణం మననం నిధిధ్యాసనం చేయాలి. అందుకనే మన రమణమహర్షి చెప్పాడు, నీకు ఏదైనా ఒకటి కలిగితే, ఓ పాద కరగవచ్చు, ఏదైనా కలిగితే మనసు చెలిసిపోతుంది. ఆ మనసు చలించంగా నువ్వు ఏమనుకుంటే పూగే అమ్మాయి అనుకో, నేను ఎవరన్నా ప్రశ్న వేసుకో. నీ మనసు తిరించి నాకు అది కావాలి ఇది కావాలి అని నువ్వు కోరికలు కోరుతున్నావు. అసలు నువ్వు హూయామై, నేను హూయామై, అసలు కోరికలు కోరటానికి నేను ఎవరిని, అసలు నేను అనేవాడిని అసలు ఉంటేనే కానీ మనం ఉన్నది ఒక బ్రహ్మస్వరూపం, ఆత్మ ఒక్కటే ఉన్నది. ఈ ఆత్మే మనలో ఉన్నదే శాస్త్రం, మిగతా లేనట్టే కదా. అక్క పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, ఆ మిగతా లోకాలన్నీ మనలో ఆత్మ మాత్రమే ఉంటుంది. మన శరీరం లేదు, మన ఏం లేదు. హూయామై అంటే అది తెలుసుకోను. నేను నాలో ఉన్న ఆత్మ మాత్రమే శాస్త్రం, ఈ శరీరం నా భాగాలనే కాదు. ఇక నాకు ఆ వస్తువు ఏంటి, ఈ వస్తువు కాదు, ఇవన్నీ శాస్త్రాలు కాదు కదా. అది ఉంటే కదా శాస్త్రం. అసలు ఆ ప్రశ్న వేసుకొని నువ్వు దిగాలి, తెలుసుకోవాలి. యాజ్ఞవల్కుడు పెట్టినటువంటి ఈ మర్మం మన రామకృష్ణ పరమహంస గారు కూడా అదే పెట్టాడు. హూయామని తెలుసుకోమన్నాడు. అదే ఆ తెలుసుకోవడంలోనే ఉన్నది బ్రహ్మజ్ఞానం, అదే ఆత్మజ్ఞానం.
రామకృష్ణ పరమహంస గారు కూడా ఏం చెప్పారంటే, ఆ జలమే తరంగం. సముద్రం ఉంది, అది ఏంటి? జలం. ఆ జలమే ఆ సముద్రంలోంచి ఒక తరంగం ఉద్భవిస్తుంది, అది జలమే. ఆ సముద్రంలోంచి యొక్క జలమే తరంగంగా మారుతుంది. ఈ తరంగంలో ఉన్నది ఏంటి? జలమే ఉన్నది. ఈ జలంలో ఉన్న ఈ తరంగంలో ఉన్నది జలమే, సముద్రంలో ఉన్నది తరంగం. తరంగం సముద్రంలో ఉన్నది, తరంగంలో సముద్ర జలం ఉన్నది. ఇది అందులోనే బాగా. ఇందులో ఉన్నది తరంగంలో ఉన్నది జలమే, జలంలో ఉన్నది తరంగం. ఈ తరంగం ఎక్కడే కాదు, జలం నుంచి వచ్చింది, సముద్రం నుంచి. అంటే ఆ బ్రహ్మానివే నువ్వే బ్రహ్మం, బ్రహ్మమే నువ్వు తరంగానివి, ఆయనేమో సముద్రం. పరబ్రహ్మ సముద్రం, జీవాత్మ తరంగం. అది తెలుసుకోవాలి. దీనికి అనేక రకాల భక్తితో తెలుసుకో, జ్ఞానంతో తెలుసుకో, కర్మలతో మంచి కర్మలతో తెలుసుకో. ఎట్లా తెలుసుకుంటావో నీ ఇష్టం. దానిలోనే నీకు ఏది ఇష్టం అనుకుంటే దాంతో తెలుసుకో. అందుకని వివేకానంద మహాశయ ఏం చెప్పారంటే, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ఆత్మ కూడా పరమాత్మే, డివైన్ సోల్. మన యొక్క ఆత్మ, సోల్ అంటే ఆత్మ, ఆత్మ డివైన్. డివైన్ అంటే పరబ్రహ్మ. ప్రతి ఒక్క సోలు, ప్రతి ఒక్క జీవిలో ఉన్నటువంటి ఆత్మతత్వం, ఆత్మస్వరూపం పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకో. నీ జీవిత లక్ష్యం అది. నువ్వు పుట్టిందే, మానవ జన్మ ఎత్తిందే దానికి. ఆ దివ్యతత్వాన్ని నువ్వు వెలికి తీయటమే నీ యొక్క ధ్యేయం. మానవ జన్మ భగవంతుడు ఇచ్చింది దాని కొరకు. మన జీవిత లక్ష్యం ఏంటి? ఆ బ్రహ్మ, ఈ ఆత్మ ఒకటే రా అని తెలుసుకోవటం, ఆ దివ్యత్వాన్ని దర్శించడమే నీ ధ్యేయం. ఇది కాకుండా నువ్వు వేరే పోతే దాన్ని నీకు మోక్షం అంటే నువ్వు వేరే పని చేసుకుని కూర్చుని, అసలు మనం వచ్చిన ఈ జన్మ ఎత్తి ఇక్కడికి వచ్చింది దేనికని దాని మీద కాన్సన్ట్రేట్ దేనిగా చేస్తే మనకు మోక్షం అంటే ఎలా వస్తుంది? మనం వచ్చింది వేరు, మన పని వేరు. మనం వేరే మన అజ్ఞానంలో ఉండి వేరే దోదప్పి మనం అంతర్ముఖం పోకుండా బహిర్ముఖం చూస్తూ బహిర్ముఖంలోనే గడుపుతున్నాం. ఒకనాటికైనా మొద్దు మారాలి, ఇప్పటికైనా మారు. ఈ నేటి నుంచి మొదలుపెట్టాం. గతం ఇప్పటికైనా మారితే నీకు బ్రహ్మ నీకు ఇస్తాడు మోక్షం. బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ కదా, పరబ్రహ్మాన్ని బ్రహ్మం అంటాం. ఆ బ్రహ్మం ఇస్తాడేమో మోక్షం. నీ భక్తి మెచ్చితే ఎంతసేపు ఒక్క క్షణంలో ఇస్తాడు నీకు మోక్షం అని తలుచుకుంటే. నీ భక్తికి మెచ్చితే నువ్వు చూపించే భక్తి తత్వానికి ఆయన మెచ్చుకోవాలి. నువ్వు చూపించేటువంటి జ్ఞానాన్ని చూసి వీడు జ్ఞానాన్ని ఇంత ఇష్టమైన జ్ఞానం పొందాడని ఆనందంగా అనిపిస్తే నీ క్షణాల్లో ఇస్తాడు మోక్షం. ఇక యోగ పురుషుడు, అందుకని ఈ జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళందరినీ యోగ పురుషుడు అంటారు. యోగ పురుషుడు అంటే ఎవరో కాదు, మనలో ఉన్న వాళ్ళే జ్ఞానాన్ని సంపాదించి గొప్ప జ్ఞానం పొందిన వాళ్ళందరూ యోగ పురుషుడు. ఈ అగ్నివల్లిక మహర్షి యోగ పురుషుడే, స్వామి వివేకానంద యోగ పురుషుడే, ఈ మనం రామకృష్ణుడు, స్వామి వివేకానంద, యాజ్ఞవల్క్యుడు, ఈ అష్టావక్రుడు, వీళ్ళంతా మనం చేసినటువంటి జనక మహారాజు గారు, వీళ్ళంతా కూడా మనం విన్న వాళ్ళలో మహానుభావులే యోగ పురుషుడు. వీరంతా వీరు 4 ప్రధాన మార్గాలు ఎంచుకున్నారు. 4 అక్కడ వాక్యాలు, 4 మహావాక్యాలు ఎట్లా ఉన్నాయో వీరు కూడా 4 యోగ పురుషులు ఎవరైనా సహజంగా 4 ప్రధాన మార్గాలు ఎంచుకుంటారు. 1 జ్ఞానయోగం, 2
భక్తి యోగం, తర్వాత కర్మయోగం, తర్వాత రాజయోగం. ఈ 4 మార్గాల ద్వారా భక్తిని, ఈ 4 మార్గాలు ఎంచుకొని ఈ 4 మార్గాల ద్వారా ఆ 4 మహావాక్యాన్ని గుర్తుపెట్టుకుని ఆత్మ సాక్షాత్కారం పొంది బ్రహ్మ సాక్షాత్కారంలోకి వెళ్ళిపోతారు. బ్రహ్మలో లీనమైపోయి మళ్ళీ పునర్జన్మ రాయితాన్ని పొందుతారు. వారంతా మహానుభావులు, యోగులు, యోగ పురుషుడు అన్నారు వాళ్ళందరూ. యోగులు అంటే యోగి అలా చేస్తాడు. ఈ 4 మార్గాన్ని జనరల్గా అనుకుంటారు యోగులు. వాళ్ళు మహాపురుషుల కింద మహాపురుషులు మనం ఎందుకన్నాం? వాళ్ళు మోక్షాన్ని ఈ 4 మార్గాన్ని దాన్ని పాటించి జ్ఞానాన్ని నేర్చుకొని ఖచ్చితంగా దాన్ని అభ్యాసం చేసి దాన్ని సూటిగా ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొంది అందులో లీనమైపోయారు. కాబట్టి వాళ్ళు యోగ పురుషులు, మహానుభావులు. మనం ఇప్పుడు 4 భాగాలు అనుకున్నాం. ఆ 4 భాగాలు ఎందుకు కూడా తీసుకున్నాం. జ్ఞానయోగంలో నేను చెప్పాను. ఇప్పుడు మొత్తం జ్ఞానయోగంలో విచారణ చేయాలి. ఊయామయ్యని చేస్తే నీకు మోక్షం అనేది నువ్వు ఎవరు అనేది తెలిసిపోతుంది. పూయామయ్యని నువ్వు ఇది అశాస్త్రం అనేది తీసిపారుకుంటూ మన నేతి అని కూడా ఎన్ని చేసుకుంటే అసస్వరూపాన్ని పొంది నువ్వు ఆత్మను దర్శిస్తావు, పోతావు. అది అజ్ఞానయోగం. భక్తి యోగం అంటే పరమాత్మని ప్రేమతోని భక్తితోని తలుచుకుంటూ ఆయన మీద అనన్యమైన భక్తి సంపాదించుకోవాలి. ఏదో పావుగంట 5 నిమిషాలు కాదు. నీవు చేసే ప్రతి పని కూడా నేను కాదు, ఆ భగవంతుడే నాతో చేస్తున్నాడు, ఆ భగవంతుడికే కర్తృత్వం, ఆ భగవంతుడిదే భోక్త, ఆయనే కర్త అనేటువంటి భక్తి తత్పరతో చెందుకొని చేస్తే నీకు మోక్ష జ్ఞానమైపోతాం. అప్పుడు జ్ఞానమైపోతాం. జ్ఞానమైపోయినామంటే నీకు మోక్షం ఆత్మ దర్శనమవుతుంది. దర్శనమైపోతే బ్రహ్మజ్ఞానంలో లీనమైపోతాం, మోక్షాన్ని పొందిపోతాం. ఈ కర్మ చెప్పే కర్మయోగం కూడా కర్మ చెయ్యి. ఇది నేను చేయలేదు, భగవంతుడు చేస్తున్నాడు. అన్ని కర్మ చెయ్యి. చేసి ఆ ఫలితాన్ని భగవంతుని మీదకే వదిలిపెట్టు. నేను కాదు కర్త, నేను భోగిని కాదు, అంతా భగవంతుడే అన్ని జాస్తను చేసి భగవద్దర్పణ ఇస్తే అన్ని కర్మని అన్నింటినీ అది నీకు మోక్షం అలా కూడా జరుగుతుంది. ఇకపోతే 4వది రాజయోగం. ఈ రాజయోగం కష్టమే. ఎందుకంటే మనస్సుని నియంత్రణ చేయాలి. కదలకుండా భగవంతుని మీద లగ్నం చేయాలి. ఆ పరబ్రహ్మ స్వరూపం మీద లగ్నం చేయాలి. చెలించకూడదు. మనస్సు చంచలమైనది, అది క్షణక్షణం చంచలం అవుతుంది. మనం ఎంత ఆపినా ఆగదు. దానిలో సంకల్పాలు, కోరికలు ఎన్నో వస్తుంటాయి. అవి రానియకుండా మనం ఆపగలగాలి. అది సాధ్యపడా అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకోసం నేను రాజయోగం కష్టం అన్నా. నువ్వు కర్మయోగంలోనే మంచి కర్మలు చేయకుండా అన్నీ ధర్మ ప్రకారం చేయకుండా చరిత్రమని కూడా నువ్వు లోనవుతావే, ధర్మాన్ని తప్పుతావే. కర్మలకి ఎందుకు వాళ్ళు తప్పుతుంది? ధర్మం మనసు వల్లే. ఈ మనసే అన్నిటికీ మూలం. పాపకర్మలకి మనసే మూలం. పాపపు వాటికి అన్నిటికీ అది ఈ జగత్ సృష్టికి అదే మూలం. అన్నిటికీ అదే మూలం. భక్తిని చెడగొట్టేది అదే. ఈ జ్ఞానాన్ని మనం రాకుండా మనం జ్ఞాన మార్గాన్ని పోకుండా చెడగొట్టి 3 మార్గాన్ని పోకుండా చెడగొట్టేది కూడా ఈ మనసు. ఈ మనసు తెలుస్తుంది. నువ్వు భక్తి చేసుకుందాం అంటే భక్తి కూడా ఇటు ఆలోచపోతుంది. కర్మ చేద్దాం నిస్వార్థంగా అంటే అప్పుడు కూడా చెడగొడుతుంది. నీ ఆలోచన ఎటో పోతే అసలు చేసే కర్మ నీకు వంట పట్టదు. భక్తి యోగం కూడా అది భక్తి రాని కూడా చేస్తుంది. జ్ఞాన యోగంలో కూడా నీకు జ్ఞానం నువ్వు మంచిగా నేర్చుకున్నా చేద్దాన్ని కూడా
నీ ఇక్కడ నీటి మీద ఎక్కడ మనసు గురువు ఆశ్రయించి జ్ఞానం బోధింటుంటే సడన్గా ఎక్కడికి పోతుంది, నీటి మీద గృహ మీదకో ఎక్కడికి పోతుంది. ఇంట్లో వాడు ఏం చేశారు, తినడానికి ఏం చేశారు, వాడు ఏం తింటున్నాడు, అట్లా ఏదో ఒక రకమైనటువంటి మనసు తెల్లబోతుంది. ఈ రాజయోగంలో ఆ మనసుని నిశ్చలంగా చేయమన్నాడు, అంటే సమాజ స్థితి చేయమన్నాడు, స్థిరీకరణ చేయమన్నాడు, సమాజ స్థితిని పొందమన్నాడు. ఇది యోగులకు మాత్రమే సాధ్యం. నువ్వు యోగులు సాధనకే చేస్తున్నావు, నువ్వు యోగి కానప్పుడు నీకు సమాజ స్థితి రావడం మా కష్టం. అంటే మధ్వాచార్యులు యోగిగా ఆయన సమాజ స్థితి చెందాడు. అటువంటి వాళ్ళకి శంకరాచార్యులు కూడా సమాజ స్థితి చెందలే, కానీ ఆయన లీనమైపోయాడు, పరమాత్మలో లీనమైపోయాడు, అంతర్లీనమైపోయాడు. అది ఒక రకమైన సమాజ స్థితి. ఆయన వచ్చి కొంతకాలం ఉండి ఆ పరమాత్మలో లీనమైపోయాడు. ఎలా పోయాడో తెలియదు. మహానుభావులు పోతారు, అది రాజయోగం. దాన్ని మహారాజయోగం శంకరాచార్యులు గారు. మధ్వాచార్యులు గారు మన కళ్ళ ముందరనే సమాజస్థితిలో చెందారు, మన కళ్ళ ముందు. అందుకొరకనే ఈ రాజయోగం ద్వారా కూడా సమాజస్థితి ద్వారా కూడా మోక్షాన్ని చేరుకోవచ్చు. ఇక అసలు మనం అప్పటి నుంచి నేర్చుకున్నామయ్యా, ఇంత కష్టపడి అసలు ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి అన్నా, ఆధ్యాత్మికత తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికో పోనవసరం లేదు. ఆధ్యాత్మిక అనేది తెలుసుకోవాలంటే అవిలో పోవటమా, తపస్సు చేయటమా కాదు. నువ్వు అడుగులో పోవడము ఆధ్యాత్మికత కాదు, నువ్వు తపస్సు చేయడం ఆధ్యాత్మికత కాదు. మరి ఏంటి, ప్రపంచాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాలి, ప్రపంచాన్ని మొత్తం విడిచిపెట్టిపోవాలన్నా, జీవితాన్ని సాధించాలన్నా, లేకపోతే సన్యాస జీవితం జీవితాలన్నా కాదు. నేను హూయామై, నేను ఎవరు అనేది అసలు స్వరూపాన్ని ఏమిటి నాది అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఇది డిఫరెన్స్. ఇదే రమణ మహర్షి గారు చెప్పిన సత్యం. ఆయన గారు మొట్టమొదటి ముత్తుకుంటూనే ఉన్నాడు. ఆదించి ఆయన హూయామై అనుకోరా అంటున్నాడు అన్నాడు. ఆయన సాధించాడు, పోయాడు మహానుభావుడు. ఆధ్యాత్మికత నేర్పాడు, ఆయనే నేర్పామని. హూయామై, నేను ఎవరు అని, నువ్వు అసలు ఎవరు, నేనెవరిని అని తెలుసుకోవటం ఉన్నదే అదే ఆధ్యాత్మికత. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోవాలి అనేది తెలుసుకో. నా స్వరూపం ఏంటి, నేనే ఎవరు, నా కర్తవ్యం ఏంటి అనేది, నా స్వరూపం ఏంటి అనేది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇక దీనికి ఈ స్వరూపాన్ని, స్వరూపాన్ని తెలుసుకునేది ఉంది కదా, ఆధ్యాత్మిక ద్వారా తెలుసుకోవాలని అనుకున్నాం. అదే ఆధ్యాత్మికత అనుకున్నాం. యశస్వరూపం, నీ యశస్వరూపం ఆత్మస్వరూపానికి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు అడ్డాలు వస్తుంది. ఏం అడ్డం వస్తుంది? మెయిన్ అంటే మాయ నిన్ను ఆవరిస్తుంది. మాయ ఆవరించినట్టే అజ్ఞానం ఆవరించినట్టు, అవిద్య ఆవరించినట్టు. విద్య లేకపోవడం జ్ఞానాన్ని రానిది, నిన్ను తెలుసుకోలేదు. అజ్ఞానం చీకటిలో బంధిస్తుంది, వెలుగు రానిదు. మాయ, అదే మాయ 3 గుణాలతో బంధిస్తుంది మాయ. ఆ మాయని ఛేదించడం అనేది అంత సులభం కాదు. ఆ విరాట్ పురుషుడికే సాధ్యం. ఆయనే మాయలో తీసుకుని, కానీ మనం ఎవ్వరూ తీసుకోవాలి. మాయ అంటే 3 గుణాలు. లేని దాన్ని మనకు ఉన్నట్టుగా చూపిస్తుంది. మాయ అనే తత్వం ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూస్తుంది. రజ్జుని అసలు ఉంటే దాన్ని పాముగా చూపిస్తుంది, మనల్ని భ్రమింప చేస్తుంది. అదే మాయ. మరి దీని నుంచి అదే అజ్ఞానం. మరి ఈ మాయని మనం పోగొట్టుకోలేము అంటే అది బ్రహ్మ సాధ్యమైంది. ఆయన దాంట్లో తీసుకున్నాడు.
మనం కూడా ఎట్లా దీనిలోంచి విముక్తి లిబరేషన్ అంటే దీనిలోంచి మనం ఎట్లా బయటపడాలి, ఎట్లా విముక్తి చెందాలి అనుకుంటే అనేది కొద్దిగా ఆలోచిద్దాం. ఇది విముక్తి అనేది మనకు కొత్తగా రానవసరం లేదు. మనకు ఏ బంధనాలు లేవు అని తెలుసుకోవడం, అది జ్ఞానం. మనకు ఏ బంధనము లేదు, మనం ఫ్రీయే, ఎప్పుడు ఫ్రీయే. కొత్తగా మనకు విముక్తి రావాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నీకు ఉత్పత్తి అయిందంటే నీకు మాయ విడిపోయేటి, అది రానికుండా చేస్తుంది మాయ. అందుకనే నువ్వు అసలు నీకు నువ్వు కట్టిపడేశారా అని అనుకుంటావు. నీ మనసులో నేను కట్టిపడ్డాను, దీనికి లోపడిపోయాను, నా వల్ల కాదు అనే ఇది అసలు నువ్వు కట్టివేయబడలేదురా, బంధవిముక్తుడిగా. నువ్వు బంధవిముక్తుడివే, బంధానికి ఏ బంధనం లేదు, ఏది లేదు అని తెలుసుకోవటమే మాయా విముక్తి. కొత్తగా వచ్చేది ఏం కాదు, వెలుగు ఆల్రెడీ ఉంటుంది. సూర్యుడు రోజు ఇస్తూనే ఉన్నాడు, అది నువ్వు తెలుసుకోండి. ఆ సూర్యుడిని నువ్వు, ఆ జ్ఞానాన్ని, ఆ కిరణాన్ని, ఆ వెలుగుని నువ్వు ఆస్వాదించడం అంతే తేడా, కొత్తగా ఏం లేదు. రోజు సూర్యుడు ఇస్తున్నాడు, నా వెలుగును ఆస్వాదించడం, నా వెలుగులో నువ్వు సాధించుకోరా అని చెప్తున్నాడు. కానీ అది మనం తెలుసుకోండి, అందుకని కొత్తగా రావడం కాదు. మనం ఇప్పటికీ విముక్తులమే, ఎప్పటికీ మనం బంధం విముక్తులమే. అందుకనే యాజ్ఞవల్కుడు ఏం చెప్పాయంటే, ఆత్మను తెలుసుకున్నవాడు, ఎవరైతే ఈ ఆత్మని తెలుసుకుంటాడో వాడు అమృతుడు. అంటే అమృతాన్ని తాగిన వాటి సమానం, అమృత తుల్యుడు. ఎవరు? ఈ ఆత్మ జ్ఞానాన్ని పరిచిన వాడు అమృత తుల్యుడు. అంటే ఆత్మజ్ఞానం తీసుకున్నాడు, అమృతం తాగితే అంతంటే ఇంకా దేవతలు దాన్ని సముద్రమదనం చేసి తాగారు. అంటే ఎంత గొప్పది విలువ అయితే విష్ణుమూర్తి సహకరించాడు, శంకరుడు సహకరించాడు, అన్ని దేవతలు అందరూ కష్టపడ్డారు. అటు అసురులు కష్టపడ్డారు, అందరూ కష్టపడితే సముద్రం మదనం చేస్తే ఎంతో కాలం అప్పుడు వచ్చింది అమృతం. అంటే అంత విలువైన అమృతాన్ని నువ్వు తాగినంత వాడి అమృతుడు తాగినటువంటి వాడు సమానం. అంటే అంత గొప్పవాడు. ఆత్మజ్ఞానం తీసుకుంటే అంత గొప్పవాడు. అదే జీవన్ముక్తి. అమృతం తాగితే నువ్వు జీవన్ముక్తి సంపాదించ, అదే ఆ స్థితే జీవన్ముక్తి. అమృతం తాగితే శాశ్వతుడు, వాడికి మరణం లేదన్నం కాదు. నీకు మరణం ఇంకేముంది, నీకు మరణం లేకపోతే మళ్ళీ జన్మ లేదు, మరణం లేకపోతే జన్మ. అమృతుడు అన్నిటికీ ఎట్లా చెప్పాడైనా అర్థమైంది, ఆ మాటలు నీకు అర్థం కాదు. మనకి ఏంటిది వాడు చెప్పింది? అమృతం తాగితే మళ్ళీ జన్మ ఉండదు, జన్మ లేదంటే పుట్టుక లేదు, జన్మ లేకపోతే పుట్టుక లేదు, అదే మోక్షం. జన్మ రాయితేనక మనం కొట్టలేదు. చావు పుట్టుక లేని లోకం పరబ్రహ్మలోకం, చిదాకాశ లోకం. అందుకే అమృత తుల్యము అన్నాడు. అమృతం తాగితే అది అర్థమైందా? జీవన్ముక్తుడికి అదే ఈ తత్వాన్ని తీసుకున్న వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడికి అర్థమవుతుంది, మిగతా వాళ్ళు దీన్ని అర్థం చేసుకోరు. అందుకే మనం జీవన్ముక్తం కావాలి, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇక్కడనే జీవన్ముక్తం కావాలి, ఇక్కడనే జ్ఞానం సంపాదించాలి, ఇప్పుడే సంపాదించుకోవాలి, ఈ క్షణంలో సంపాదించుకోవాలి. ఈ శరీరం ఉంది, ఈ ప్రపంచం ఉంది, కానీ ఈ అంతరంగం, ఈ ప్రపంచం ఉంది, ఈ శరీరం ఉంది, కానీ మన అంతరంగంలో ఏముంది? ఏముండాలి? శాంతి కావాలి. మనకు కావాల్సింది ఏంటి? శాంతి. అది నీకు శాంతి ఉంటే నిజంగా ఎంత హాయిగా ఉంటుంది. మనశ్శాంతి అంటే అదే, నా మనశ్శాంతి ఉంది ఇవాళ ఈరోజు అంటాం. నువ్వు కొంచెం దానికి అల్పానికి ఒక 5 నిమిషాలు శాంతి దొరికితే నీకు ఎంతో ఆనందం ఉంది. 10 నిమిషాలు శాంతి దొరికితే నీకు ఎంత ఆనందం ఉంటుంది. శాంతి అట్నే నీకు జీవన్ముక్తుడికి శాంతి ఉంటుంది. తర్వాత వాడికి ఏ భయమూ ఉండదు, వాడికి భయం ఉండదు. భయం లేకపోతే శాంతి.
నీకు భయం ఎప్పుడైతే ఉందో అప్పుడే శాంతి ఏర్పడుతుంది. అయ్యో అది అవుతుంది ఇది అవుతుంది అని భయం ఉంటుంది. ఆ భయం అనేది నీకు ఉండదు. నీకు బంధం కూడా ఉండదు. జీవన్ముక్తుడికి బంధం కూడా బంధం ఉంటుంది. ప్రేమలు దుఃఖాలు ఇవన్నీ ఈ ద్వైతాలన్నీ వస్తాయి. అప్పుడే నీకేమవుతుంది? ఒక రకమైన ఆందోళన, భయము, ఒక రకమైన ఇది అవుతుంది. అప్పుడే నీకు శాంతి పోతుంది, అశాంతి ఏర్పడుతుంది. అందుకని నేను నీకు బంధనాలు ఉండవు, ప్రేమలు బంధాలు, వీడి కొడుకు వడాలని ఇదని ఏ బంధం ఉండదు. ఎవరికి నీ చెప్పేది జీవన్ముక్తుని యొక్క లక్షణాలు. ఏనండి జీవన్ముక్తుల లక్షణాలు. జీవన్ముక్తులు అంటే బ్రహ్మ సాధనకి వెళుతున్నవాడు, అంతర్ముఖుడే ప్రజ్ఞాన బ్రహ్మకి తెలుసుకున్నవాడు, అయమాత్మ బ్రహ్మ అనుకున్నవాడికి, ప్రజ్ఞాన బ్రహ్మ అనుకున్నవాడికి, తత్వమసిని అనుకున్నవాడికి వాడే జీవన్ముక్తుడు. వాడికి భయం ఉండదు, బంధం ఉండదు. వాడికి ఉండేది ఏంటి? శాంతి, పరమశాంతి. ఓం శాంతి. ఈ ఎపిసోడ్ ఇంత సమాప్తం చేసి తిరిగి రేపు నేర్చుకున్నాం.